ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి. ఏ ట్రేడర్ బాట్ అండ్ ఐటమ్స్ ఫర్ 5,000 రూపీస్ అండ్ ఆఫ్టర్ సెల్లింగ్ ఇట్స్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 500 రూపీస్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ఒక వ్యాపారి ఒక వస్తువును 5,000 రూపాయలకు కొని అంటే కొన్న వెల. చూడండి ఒకసారి, కొన్న వెల అంటే ఏంటంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్. ఎంత కొన్నాడు? 5,000 రూపాయలకు కొన్నాడు. 5,000 రూపాయలకు కొన్ని అమ్మిన తరువాత 500 లాభం వచ్చింది. లాభము అంటే గెయిన్. ఎంత వచ్చింది లాభము? 500 రూపాయలు లాభం వస్తే లాభ శాతము ఎంత? చూడండి, లాభ శాతము ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే లాభము బై కొన్న వెల ఇంటూ 100. ఇది లాభము బై కొన్న వెల. లాభం ఎంత వచ్చింది మనకి? 500 డివైడెడ్ బై కొన్న వెల 5,000 ఇంటూ 100. ఓకే, 3 zeros కొట్టేసేయండి. 3 zeros 5 టేబుల్. ఎంత వచ్చింది? లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు 10%. గెయిన్ పర్సంటేజ్ లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు 10%. సో ఆన్సర్ ఈజ్ 10%. ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి. ఇక్కడ ఏ ట్రేడర్ బాట్ అండ్ ఐటమ్స్ ఫర్ 2,400 రూపీస్ అండ్ ఆఫ్టర్ సెల్లింగ్ ఇట్ మేక్స్ ఏ లాస్ ఆఫ్ 600 రూపీస్. వాట్ ఈస్ ద లాస్ పర్సంటేజ్? ఒక వ్యాపారి ఒక వస్తువును 2,400 రూపాయలకు కొని అంటే కొన్న వెల అంటే చూడండి, కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైజ్ సిపి. కాస్ట్ ప్రైజ్ ఎంత అన్నాడు? 2,400 రూపాయలు. 2,400 రూపాయలు కొని అమ్మిన తర్వాత 600 రూపాయలు నష్టం వచ్చింది, లాస్ వచ్చింది. నష్టం అంటే ఏంటి? అతనికి లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది? 600 రూపాయలు నష్టము వచ్చినది. అయితే నష్ట శాతము ఎంత? లాస్ పర్సంటేజ్. నష్ట శాతము ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే నష్టము బై కొన్న వెల ఇంటూ 100. ఇంతే, ఇంకేం లేదు. నష్టము బై కొన్న వెల ఇంటూ 100. నష్టం ఎంత? 600 బై కొన్న వెల అంటే కాస్ట్ ప్రైస్ 2,400 ఇంటూ 100. ఓకే, 2 zeros క్యాన్సిల్. 6 కొంచెం చూడండి, 6 1 6 0 0 6 4 24. ఇక్కడ 25 టైమ్స్. ఓకే, నష్ట శాతము లాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 25%. సో ఆన్సర్ ఈజ్ 25%. లాస్ పర్సంటేజ్. ఒక వ్యాపారి ఒక వస్తువును 12,500 రూపాయలకు కొని 17,500 రూపాయలకు అమ్మెను. అయినా లాభ శాతము ఎంత? చూడండి, కొన్న వెల తెలుసు మనకి. కొన్న వెల అంటే మనకి ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ఎంత ఇచ్చాడు మనకి? 12,500కు కొన్నాడు. కొని అమ్మిన వెల అమ్మిన వెల అంటే సెల్లింగ్ ప్రైజ్ ఎస్పి. సెల్లింగ్ ప్రైజ్ ఎంతకు అమ్మాడు? 17,500కి అమ్మాడు కాబట్టి మరి లాభం వచ్చిందిగా మనకి, ఎక్కువగా అమ్మాడు కాబట్టి లాభము ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఒకసారి, లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల అంటే ఎస్పీస్, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కొన్న వెల అంటే కాస్ట్ ప్రైజ్. ఓకే, చూడండి, అమ్మిన వెల 17,500 మైనస్ 12,500 దట్ ఈజ్ ఈక్వల్ టు లాభం ఎంత వచ్చింది? 5,000 రూపాయలు లాభం వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వెల ఇంటూ 100. ఓకే, సో లాభం ఏమో 5,000. ఓకే, కొన్న వెల ఏమో 12,500 ఇంటూ 100. ఓకే, 2 0 క్యాన్సిల్ చేయండి. 25 దీంట్లో 25 టేబుల్ 5 సార్లు 200 సార్ 5 టేబుల్ 5 4 20. సో లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు 40%. సో ఆన్సర్ ఈజ్ 40%. లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా చూడండి ఒకసారి. ఏ ట్రేడర్ బాట్ యాన్ ఐటమ్ ఫర్ 80,000 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 60,000. వాట్ ఈజ్ ద లాస్ పర్సంటేజ్? ఒక వ్యాపారి ఒక వస్తువును 80,000 రూపాయలకు కొని 60,000 రూపాయలకు అమ్మిన అతనికి నష్ట శాతము ఎంత అన్నట్టు. చూడండి, కొన్న వెల అంటే సిపి కాస్ట్ ప్రైస్ ఎంత? 80,000. ఓకే, అమ్మిన వెల సెల్లింగ్ ప్రైస్ 60,000 అంటే నష్టానికి అమ్మాడు కాబట్టి నష్టము అంటే లాస్. నష్టము ఈజ్ ఈక్వల్ టు చూడండి, కొన్న వెల సిపి, కొన్న వెల మైనస్ సిపి మైనస్
అమ్మిన వెల. అమ్మిన వెల అంటే సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ కొన్న వెల ఏమో 80,000 మైనస్ 60,000 దట్ ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వచ్చింది ఇక్కడ 20,000 లాస్. నష్టము 20,000. నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు నష్టము బై కొనవెలే. నష్టము బై కొనవెల ఇంటూ 100. ఇది ఫార్ములా. నష్టమేమో 20,000 డివైడెడ్ బై కొనవెల 80,000 ఇంటూ 100. ఓకే, చూడండి ఇక్కడ 4 జీరోస్. నెక్స్ట్ 8 ఎక్కడ చూడండి. 8 2 16, 8 5 40. సో నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు 25%. సో ఆన్సర్ ఈజ్ 25%. అండ్ లాస్ లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయటం ఎలా చూడండి ఒకసారి. ఇక్కడ ఏ ట్రేడర్ బాట్ యాన్ ఐటమ్ ఫర్ 60,000 రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. వాట్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్? ఒక వ్యాపారి ఒక వస్తువుని 60,000 రూపాయలకు కొని అమ్మగా 20% లాభం వచ్చినది. అయినా అమ్మిన వెల ఎంత? చూడండి, షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే కొన్న వెల. జాగ్రత్త, కొన్న వెల అని ఎప్పుడు కూడాను మనం కొన్న వెల అంటే కాస్ట్ ప్రైస్. కొన్న వెల ఎప్పుడు కూడాను 100% 100%లో ఉంటుంది. కొన్న వెల అంటే 100%. సో 100% ఈజ్ ఈక్వల్ టు 100% అంటే కొన్న వెల. ఇది కొన్న వెల ఎంత? 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 60,000 అయితే అతనికి 20% లాభం వచ్చింది. ఎంతకి? అమ్మగా అంటే అమ్మిన వెల. సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వెల అంటే 20% లాభం వచ్చిందంటే 100 ప్లస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ 120% ఈజ్ ఈక్వల్ ఎంత అని అర్థం. అది ఇదే సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటారు. ఓకే, అమ్మిన వెల. చూడండి, కాబట్టి 120 ఇంటూ 60,000 డివైడెడ్ బై 100. ఓకే, చూడండి, క్యాన్సిల్ చేసుకుంటే ఇది అమ్మిన వెల. అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు 72,000. సెల్లింగ్ ప్రైస్ ఎంత? వాట్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్? 72,000.